హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేర్ ఆఫ్ జాను. ఇప్పుడు మనం మా కజిన్ సిస్టర్ నారాయణమ్మ గారి హౌస్ దగ్గర ఉన్నాము. తను 2 ఇయర్స్ నుంచి ఒక చిన్న బ్యూటిఫుల్ గార్డెన్ని సెట్ చేసుకున్నారు. అందులో ఇండోర్, అవుట్డోర్ సక్యులెంట్స్ అండ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. మొదటి నుంచి కూడా కొన్ని ప్లాంట్స్ని మెయింటెనెన్స్ చేస్తూ వచ్చారు. కానీ 2 ఇయర్స్ నుంచి పర్టికులర్గా గార్డెన్ని కూడా సెట్ చేసుకున్నారు. తన గార్డెన్లో ఉన్న ఇండోర్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా ఒంగోలులోని మంగమూరు రోడ్లో కొన్నారండి. దాదాపుగా సక్యులెంట్ ప్లాంట్స్ అయితే నేను వీడియో మధ్యలో చెప్తానండి. అలాగే మా ఇంట్లో ఉన్న ఒక 2-3 ప్లాంట్స్ అయితే మా సిస్టర్ నాకు ఇచ్చిన చిన్న కొమ్మల ద్వారా వేసినవేనండి. అవేంటనేది కూడా మీకు వీడియో చివరిలో నేను చూపిస్తాను. అలాగే ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్గా ఉన్న ప్లాంట్స్ ఏంటంటే మనీ ప్లాంట్ అండ్ సక్యులెంట్స్ అండి. చాలా బుషీగా ఉంది మనీ ప్లాంట్, నిజంగా చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా మనం బయట ఉన్న ప్లాంట్స్ని చూద్దామండి. ఈ ప్లాంట్ వచ్చేసి ఎర్రమందారము. దీన్ని 10 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ అవుట్డోర్ ప్లాంట్ అని మనందరికీ తెలుసు. నెక్స్ట్ ఇది వచ్చి అమెరికన్ ప్లాంట్ అండి. దీన్ని పెడిలాంతస్, డెవిల్ బ్యాక్ బోన్ అని, స్లిప్పర్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది కంప్లీట్లీ అవుట్డోర్ ప్లాంట్. దీని ప్రొపగేషన్ కూడా మనీ ప్లాంట్ లాగా చాలా ఈజీగా ఒక లీవ్తో, చిన్న స్టెమ్తో కూడా ఈజీగా చేసేయచ్చు. అలాగే సీజన్ బట్టి వీటి లీవ్స్ కూడా పింక్, గ్రీన్ అండ్ వైట్ కలర్లోకి మారుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే పింక్ కలర్ ఉందండి. నెక్స్ట్ సీజన్ మారితే గ్రీన్ కలర్గా మారుతుంది కంప్లీట్గా. సో ఇది బుషీ ప్లాంట్ కూడా చాలా అందంగా ఉంటుంది ఫ్లవరింగ్ లేకపోయినా. చూడండి ఇది ఎంత గ్రీనిష్గా ఉందో, చూడటానికి స్పైడర్ ప్లాంట్ లాగా ఉంది కదా, కానీ ఇది లిల్లీలో ఒక రకం అండి. ఫ్లవరింగ్ కూడా ఉంటుంది. ఇయర్లో 1 or 2 టైమ్స్, అంటే 6 మంత్స్కైనా 8 మంత్స్కైనా ఖచ్చితంగా 1 or 2 టైమ్స్ ఫ్లవరింగ్ ఉంటుంది. కంప్లీట్లీ అవుట్డోర్ ప్లాంట్ ఇది. నెక్స్ట్ ఇది దీన్ని మనం వాడుక భాషలో పచ్చపూల చెట్టు అంటామండి. లోపల ఉన్న ప్లాంట్స్ని చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి ఎంత గుబురుగా ఉందో. అలాగే దాని పక్కన తమలపాకు చెట్టు కూడా ఉందండి. ఈ రెండు కూడా మన ఇంటికి తక్కువ ఖర్చుతో ఎక్కువ అందాన్ని తెచ్చిపెట్టే ప్లాంట్స్ అండి. వీటి కాస్ట్ కూడా 25 నుంచి 30 రూపాయల దాకా ఉంటుంది. నేనైతే ఆ 30 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ నుంచి ఒక 2 కొమ్మలు తీసుకెళ్ళి ఒకటి వాటర్లో వేసాను, మరొకటి మట్టిలో వేసాను. అంటే ప్రాపగేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం కుండీలు కూడా పెద్ద పెద్ద కుండీలు ఏమీ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదండి. చిన్న కుండీల్లో కూడా ఈజీగా పెరుగుతుంది, ఎక్కడైనా పెరుగుతుందండి. ఇండోర్లోనా, అవుట్డోర్లోనా, మట్టిలోనా, నీటిలోనా, హ్యాంగింగ్గా, ఇలా కాకుండా ఎక్కడైనా పెరుగుతుంది. దీన్ని బట్టి మనకి చూస్తే అర్థమవుతుందండి, ₹1 ఖర్చు లేకుండా ఇంటిని ఇంత అందంగా మార్చుకోవచ్చా అని ఈ ప్లాంట్ని చూస్తేనే నాకు అర్థమైంది. చూడండి ఇక్కడైతే మనీ ప్లాంట్ ఒక బల్లిలాగా ఎలా స్టిక్ అయిపోయిందో. నెక్స్ట్ ఈ ప్లాంట్ ఫిలోడాండ్రన్, కంప్లీట్లీ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అండి. ఇది విండోలో, బాల్కనీలో తక్కువ సన్లైట్ ఉన్న దగ్గర బాగా పెరుగుతుంది. దీని లీవ్స్ కూడా చాలా పొడవుగా హార్ట్ షేప్లో ఉంటాయి. అలాగే మనీ ప్లాంట్ లాగా చిన్న చిన్న ఏరియల్ రూట్స్ ఉంటాయండి. దాంతో ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. వాటర్లో కూడా ఈజీగా గ్రో అవుతుంది. దీని స్టెమ్ అంత స్ట్రాంగ్గా ఉండదండి. మనీ ప్లాంట్ లాగా కొంచెం సపోర్ట్ ఇస్తే పైకి కూడా పాగుతుంది. అలా కాకుండా ఇలా బుషీగా కావాలంటే ట్రిమ్ చేసుకుంటే సరిపోతుందండి. సో వాటర్ని దాని మీద చల్లితే చాలా ఫ్రెష్గా మనకు కనిపిస్తుంది. ఈ ప్లాంట్ చూసారా, గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో చాలా రేర్గా కనిపిస్తుందండి. చాలా డిఫరెంట్గా కూడా ఉంది. సో ఇదేనండి రొయ్యో ప్లాంట్. ఆల్రెడీ నేను చెప్పాను కదండి, దీన్ని చిన్న కొమ్మ తీసి ప్రాపగేట్ చేసినా ఈజీగా బుషీగా వస్తుంది. సో నేను కూడా ఇక్కడున్న ప్లాంట్ నుంచి నేను తీసుకుని ప్రాపగేట్ చేసుకున్నానండి. ఈజీగా బుషీగా కూడా వచ్చింది. నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి డ్రెసీనా. ఇది బెస్ట్ ఇండోర్ అండ్ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్గా చెప్పొచ్చండి. తక్కువ సన్లైట్లో ఉన్న ప్లేసెస్లో ఇది బాగా పెరుగుతుంది. కట్టింగ్స్ ద్వారా కూడా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. అలాగే వాటర్లో కూడా బాగా పెరుగుతుంది. అలాగే ఈ ప్లాంట్ లీవ్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. వీటిని ఎక్కువగా ఎంట్రన్స్ దగ్గర, గేట్ దగ్గర ఎక్కువగా మనం చూస్తుంటాము. అలాగే ఇది కెలడియము, హార్ట్ ఆఫ్ జీసస్ అంటారు. దీనికి లైటింగ్ ఎక్కువగా ఉండాలండి, కానీ డైరెక్ట్ సన్లైట్ అనేది పనికిరాదు. వీటి వేర్లకు ఉన్న దుంపల ద్వారా మనం న్యూ ప్లాంట్ని చేయవచ్చు. స్నేక్ ప్లాంట్ వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఇండోర్ అండ్ అవుట్డోర్ వాటర్లో కూడా ఎక్కడైనా పెరుగుతుంది. వీటి కట్టింగ్స్ ద్వారా కూడా న్యూ ప్లాంట్ని మనం చేయవచ్చు. స్పైడర్ని కూడా ఇండోర్ అండ్ అవుట్డోర్లో మనం సెట్ చేసుకోవచ్చండి. దీని కాస్ట్ కూడా 30 రూపాయల దాకా ఉంటుంది. ఈజీగా మెయింటెనెన్స్ చేసుకునే ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ అయితే ఆల్రెడీ మనం బయట చూసాం కదండి. సీజన్ బట్టి కలర్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా, పింక్ కలర్లో చూసాం కదా. సో అదేనండి, దాని కొమ్మని తీసుకొచ్చి ఇక్కడ ప్రాపగేట్ చేశారు. ఇది ఆగ్లోనిమాలో ఒక డిఫరెంట్ టైప్ అండి. దీనికి డైరెక్ట్ సన్లైట్ పనికిరాదు, కానీ లైటింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి. దీని పక్కన చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ వస్తాయండి. దాని ద్వారా మనం న్యూ ప్లాంట్ చేయొచ్చు.
ఇదైతే లెమన్ గ్రాస్ ప్లాంట్ అండి, తెలుగులో నిమ్మగడ్డి అంటారు. చాలా చాలా యూస్ఫుల్ ప్లాంట్ అండి. దీని లీవ్స్ని టీలో వేసుకుని తాగితే తలనొప్పి కూడా తగ్గుతుంది. అలాగే దోమలు ఎక్కువగా ఉన్న చోట ఈ ప్లాంట్స్ని కానీ ఉంచితే దోమలు కూడా రావండి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. ఇది చాలా చాలా యూస్ఫుల్. వీలైతే అందరూ కొనుక్కోండి. అలాగే సైడ్ వాల్ మీద కూడా కొన్ని ప్లాంట్స్ని సెట్ చేశారండి. వీరు వాడిన పాట్స్ కూడా రీయూజబుల్, వాటికి పెయింటింగ్ వేశారండి. చూడండి, ఇది వాము ప్లాంట్ అంట. చిన్న కొమ్మ తీసి వేసినా కానీ ఈజీగా గ్రో అవుతుందండి. ఈ ప్లాంట్కి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి. అలాగే పుదీనా చూడండి ఎంత గ్రీనిష్గా ఫ్రెష్గా ఉందో. ఇక్కడ ఉన్న అన్ని ప్లాంట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, గ్రీనిష్గా. సాయిల్ మిక్స్గా వర్మీ కంపోస్టు, మట్టి, కోకోపీట్ని ఈక్వల్ క్వాంటిటీతో తీసుకుంటారు. కంపోస్ట్ని కూడా స్వయంగా వాళ్ళే తయారు చేసుకుంటారండి. ఎండిన ఆకులు, వెజిటబుల్స్, టీ పొడిని కంపోస్ట్గా వాడతారు. సో ఇక్కడున్న వాళ్ళ ప్లాంట్స్కి ఆ కంపోస్ట్ సరిపోతుంది. ఈ టీ పొడి వాడటం వల్ల వేర్లు అనేవి స్ప్రెడ్ అవుతాయండి. ఇప్పుడు మనం సక్లెంట్ ప్లాంట్స్లోకి వచ్చేసాము. ఈ ప్లాంట్స్ గురించి చెప్తానన్నాను కదండి. ఈ ప్లాంట్స్ హైదరాబాద్ నుంచి తెచ్చినవండి. మా సిస్టర్ వాళ్ళ బాబు హైదరాబాద్లో వర్క్ చేస్తాడు, తనే తీసుకొచ్చాడు. ప్లాంట్స్ మధ్యలో ఇలాంటి ఆర్టిఫిషియల్ బర్డ్స్ది ఒకటి ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది కదండి. ఈ హ్యాంగింగ్ ప్లాంట్ స్టింగ్ ఆఫ్ పర్ల్స్ అండి. ఈజీగా చిన్న కొమ్మతో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలాగే ఇది డెవిల్ బ్యాక్ బోన్. ఇవన్నీ కూడా సక్యులెంట్ ఫ్యామిలీకి చెందినవేనండి. సక్యులెంట్ ప్లాంట్స్ అంటేనే వెరీ వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అండి. సక్యులెంట్స్ని ఎక్కువగా కేర్ చేయకూడదు. వీక్లీ వన్స్ వాటర్ ఇస్తే సరిపోతుంది. ఎండ మరీ ఎక్కువగా ఉందనిపిస్తే మాత్రం 4 డేస్కి ఒకసారి ఇవ్వండి. సన్లైట్ కొంచెం ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో ఉంచితేనే బెటర్ అండి. కొంచెం విండో సైడు, అంటే ఇంట్లో పెట్టినా సరే విండో సైడ్ ఉండేటట్టు చూడాలి. ఎండ లేకపోతే అవి ఈజీగా చనిపోతాయి. అంటే వాటికి ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. వీటిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రతి చిన్న లీఫ్ కూడా ఒక కొత్త ప్లాంట్గా మారుతుంది. అలాగే డ్రైనేజ్ అనేది కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలండి. అంటే పాట్కి ఎక్కువ హోల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. పాట్ అడుగు భాగంలో కూడా స్టోన్స్, అంటే రాళ్ళు కానీ ఇసుక కానీ వేయటం వల్ల వాటర్ అనేది నిల్వ ఉండదండి. అప్పుడు వేర్లు కూడా కుళ్ళిపోకుండా ఉంటాయి. సక్యులెంట్ ప్లాంట్స్ మెయింటెనెన్స్ అన్నిటికీ ఒకేలా ఉంటుందండి. ఒకదాని గురించి మనం తెలుసుకున్నామంటే మిగిలిన అన్నిటికీ కూడా మనం దాన్నే ఫాలో అయిపోవచ్చు. చాలామంది వర్కింగ్ ఉమెన్స్కి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. కానీ వీటిని మెయింటెనెన్స్ చేయడానికి వాళ్ళ టైం అయితే సరిపోదండి. కానీ సక్యులెంట్ ప్లాంట్స్ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అండి, వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్. మీరు ఈజీగా సండే రోజు ఒకరోజు ప్రాపర్గా తీసుకుంటే చాలండి. సండే ఒకరోజు వాటర్ చేస్తే చాలు, ఈజీగా గ్రో అవుతాయి. ఈ సక్యులెంట్లోని 2 ప్లాంట్స్ని నాకు ప్రజెంట్ చేశారండి. నేను దాన్ని సన్లైట్ లేని ఏరియాలో పెట్టడం వల్ల ఈ వైట్ కలర్ పాట్లో ఉన్న సక్యులెంట్ లీవ్స్ అన్నీ కూడా పాడైపోయాయండి. చూడండి, షట్ డౌన్ అయిపోయాయి. సో తర్వాత దీన్ని సన్లైట్ ఉన్న బాల్కనీలోకి చేంజ్ చేశాను. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన కొమ్మలు మా ఇంట్లో చూడండి ఎలా ఉన్నాయో. మనీ ప్లాంట్ని ఇలా వాటర్లో సెట్ చేసుకున్నాను. అలాగే రొయో ప్లాంట్ అండి, చూడండి ఎంత బుషీగా ఉందో. ఓకేనండి, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.